కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన టాడీ కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మండల గౌడ సంఘ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టాడీ కార్పొరేషన్ ఉద్దేశ వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు తీసుకురావడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానీ నిధులు కేటాయింపు సరిగా లేకపోవడంతో ఆ పనులు చేయడం లేదని తెలియజేశారు. రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులతో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ నిర్మించడం కరెక్ట్ కాదు అని, ఇది రాష్ట్ర గీతా కార్మికులందరికీ ఆస్తి అని, ఇది టూరిజం శాఖ ఆధీనంలో ఉండడం ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే టాడీ కార్పొరేషన్ కు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి జిల్లాలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి యువకులను ఉపాధి కల్పించాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని పెబ్బేరు మండల గౌడ సంఘ సభ్యులు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉమేష్ గౌడ్, కోశాధికారి రంగస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, ప్రభాకర్ గౌడ్, సాయి తేజ గౌడ్ పాల్గొన్నారు. వెంటనే నెరవేర్చాలి. గీతా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన టూరిజం కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని పెబ్బేరు గౌడ సంఘం అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాల్సి. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన టాడీ కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని పెబ్బేరు మండల గౌడ సంఘం అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గౌడ్. మీకు తెలిసింది ఏదో అది మాట్లాడేసాను అంతే. తెలిసింది మాట్లాడేసి మీరే ప్రిపేర్ చేసిన ఎట్లాగో ముందర వెనకాలైనా పర్లేదు. పాయింట్స్ చూడకుండా డైరెక్ట్గా నోట్గా ఇది కావాలి మా సమస్యలు ఇవి కావాలని ఓపెన్గా